ఓం చంద్రాయ నమః చంద్రసాధన్యే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం మందిరాయ నమః శీతలాయ నమః ఆగ్లోదజన్యే నమః పుష్యే నమః శివాయ నమః శివకర్తే నమః ఓం సత్యే నమః ఓం మూలాయ నమః ఓం విశ్వజన్యాయ నమః ఓం దారిద్ర్యనాశనాయ నమః ప్రేత పుష్కరిణ్యే నమః శాంత్యే నమః శుక్లమూలంబరాయ నమః శ్రీయే నమః భాస్కర్త్యే నమః ఓం బిల్వనిలయాయ నమః వరాహరోయ నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదాంగరాయ నమః ఓం అరణ్యే నమః ఓం యామమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్త్యే నమః సిద్ధియే నమః ఓం సౌమ్యాయ నమః శుభప్రదాయ నమః ఓం నృప వేసగత నందాయ నమః ఓం వరలక్ష్మ్యే నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభయే నమః ఓం హిరణ్య ప్రకారాయ నమః ఓం సముద్రతన్యే నమః ఓం జయే నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్ష స్థలస్థితాయ నమః చాలు ఓం ప్రసన్యక్షే నమః ఓం నారాయణ నమస్తే నమః ఓం దారిద్ర్యోధ్వంసే నమః ఓం సర్వోపద్రవ వారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఉమాకాళియే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకై నమః ఓం త్రికాల జన్మ సంపన్నాయ నమః ఓం భువనేశ్వరాయ నమః. ఆచమానం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. ఇలా నువ్వు అమూలుగా చెత్త. ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః పానీయం సమర్పయామి. ఓం వరలక్ష్మి దేవతాయ తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయ మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మి దేవత మంత్రపుష్పం సమర్పయామి. తోర పూజ. తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ విధంగా పూజించవలను. ఓం శ్రీ ఇక్కడ శ్రావ్య ఇక్కడ అక్షంతలు ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజించు. ఓం కమలాయ నమః ప్రథమ గంజం పూజయామి. రమయే నమః ద్వితీయ గ్రంథం పూజయామి. లోకమాత్రే నమః కొన్ని. ఓం తృతీయ గంధం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథం పూజయామి. మహాలక్ష్మ్యే నమః ఓం పంచమ గ్రంథం పూజయామి. క్షీరాబ్దితనే నమః షష్ఠమ గ్రంథం పూజయామి. సాక్షిన్యే నమః సప్తమ గ్రంథం పూజయామి. చంద్ర సోదరిన్యే నమః ఓం అష్టమ గంధం పూజయామి. శ్రీ వరలక్ష్మ్యే నమః నవమ గంధం పూజయామి. ఈ క్రింద శ్లోకం చదువుతూ వలన. ఏవం సంపూజ్యం కళ్యాణం వరలక్ష్మీం స్వశక్తితం దాతవ్యం ద్వాదశా పూపం వాయనం హిద్విజాతియే ఇంద్రా ప్రతిగృహ ఇంద్రాదాతారకో భాగ్యం ఇంద్రాయే నమః. పూజా విధానం. ఓం శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభము. సౌనాకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెప్పుచున్నాడు. మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియచెప్పును. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తున్నాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరును క్షీరిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆనతీయవలసిందని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కులు ఆనందించిన వాడే, దేవి, నీవు కోరిక విధముగా స్త్రీలను ఉద్ధరించి వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతము. దాని విధానము వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పును. దేవి ఈ వరలక్ష్మి వ్రతమును రమ్మను. ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును
తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరింపగా చెబుతాను, శక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనబడు ఆ పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఈ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కల్లో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ దయ్యందు అనుగ్రహము కలిగిన దానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలు ఇచ్చిదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతికి వరలక్ష్మీదేవి కల్లో సాక్షాత్కరించుట. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఇదిరి. ఓ పావని, నా జన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని విధాల వరలక్ష్మీదేవి స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తామామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితులు చారుమతి కలిగిన గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహములో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములుచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భోజ్యాలు నివేదించారు. 9 పోగుల తోరణములతో చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదట ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే అస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగగాయమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వభర్ణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తువాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజతుర్గ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్ళకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమార్గంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాభాగ్యవంతులను చేసినదని పొగిడిదిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యంతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించానన్నాడు. సోత మహర్షి ఈ కథ విన్న ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీ మహాలక్ష్మి అష్టకము. సుమన సవందిత సుందరి మాదేవ చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిన ముంజల వాసిన వేదునుతే పంకజ వాసిన దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమే. ధాన్యలక్ష్మి స్తోత్రం. వైదిక జయవర వర్షిణ వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత
శ్రీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని స్త్రానునుతే భవభయహారిణి పాప విమోచిని సాధున జనాశ్రిత పాదయుతే జయ జయ హేమ సుధానకమ శోధన కామిన ధైర్యలక్ష్మి సదపాలయమ చక్రిని రాగి వివర్ధని జ్ఞానమయే గుణగుణ వారిద లోకహిత్యేసిన సర్వసప్తభూషత గాననుతే సకల సురారముదేవ మునీశ్వరి మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం శ్రీ విజయలక్ష్మి